హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీరు ఎంత త్వరగా జాబ్ తెచ్చుకుంటే అంత మంచిది. ద సూనర్ యు గెట్ ఏ జాబ్ ద బెటర్. ద సూనర్ యు గెట్ ఏ జాబ్ ద బెటర్. నెంబర్ 2, అతనితో మాట్లాడడం మామూలు విషయం కాదు. ఇట్ ఈస్ నో ఈజీ ఫీట్ టు టాక్ టు హిమ్. ఇట్ ఈస్ నో ఈజీ ఫీట్ టు టాక్ టు హిమ్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, ఫోన్ చూస్తూ కూర్చుంటే పనులవ్వవు. నెంబర్ 2, తిడుతూ కూర్చుంటే పనులవ్వవు. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. జనరల్గా మనం అంటూ ఉంటాం, ఆలోచిస్తూ కూర్చుంటే పనులవ్వు, తింటూ కూర్చుంటే పనులవ్వు, ఏదో ఒకటి చెయ్యి అంటూ ఉంటాం కదా. సో అటువంటి తెలుగు వాక్యాలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూద్దాం. ఆలోచిస్తూ కూర్చుంటే పనులవ్వు. థింగ్స్ వోంట్ గెట్ డన్ if you sit around thinking. Things won't get done if you sit around thinking. Things won't get done అంటే పనులు అవ్వవు, అంటే పనులు చేయబడవు, అవ్వబడవు అని. If you sit around thinking అంటే ఆలోచిస్తూ కూర్చుంటే. సో వర్బ్స్ చేంజ్ చేస్తూ మీరు కూడా నాతో పాటు మాట్లాడడానికి ట్రై చేయండి. నీతో మాట్లాడుతూ కూర్చుంటే పనులు అవ్వవు. Things won't get done if I sit around talking to you. If I sit around talking to you అంటే నీతో మాట్లాడుతూ కూర్చుంటే. నేను తింటూ కూర్చుంటే పనులవ్వవు. Things won't get done if I sit around eating. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే సమస్యలు తీరవు. Problems will not be solved if you sit around crying. Problems will not be solved if you sit around crying. నువ్వు టీవీ చూస్తూ కూర్చుంటే పనులవ్వవు. థింగ్స్ వోంట్ గెట్ డన్ ఇఫ్ యూ సిట్ అరౌండ్ వాచింగ్ టీవీ. నువ్వు బద్ధకంగా కూర్చుంటే పనులవ్వవు. ఇఫ్ యూ సిట్ అరౌండ్ లేజీలీ థింగ్స్ వోంట్ గెట్ డన్. సో ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగినవే. ఫోన్ చూస్తూ కూర్చుంటే పనులవ్వవు, తిడుతూ కూర్చుంటే పనులవ్వవు. దీనికి రిలేటెడ్గానే కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఆమె ఇంట్లో ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని టీవీ చూస్తుంటుంది. షీ జస్ట్ సిట్స్ అరౌండ్ ద హౌస్ వాచింగ్ టీవీ. షీ జస్ట్ సిట్స్ అరౌండ్ ద హౌస్ వాచింగ్ టీవీ. రాణి ఖాళీగా కూర్చుని ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటుంది. రాణి సిట్స్ అరౌండ్ వాచింగ్ రీల్స్ ఆన్ ఫోన్. అతనికి ఏమీ చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం. హీ లైక్స్ టు సిట్ అరౌండ్ ద హౌస్. ఆమె ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని టైప్ కాదు. షీ ఈజంట్ ద టైప్ ఆఫ్ సిట్ అరౌండ్ డూయింగ్ నథింగ్. షీ ఈజంట్ ద టైప్ ఆఫ్ సిట్ అరౌండ్ డూయింగ్ నథింగ్. సో గైస్, క్లాస్ విన్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరేం నేర్చుకున్న ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు ఎవరితోనైనా సరే ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడగలుగుతారు. సో ఫాలో అవుతారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.